భాగ్యలక్ష్మి గారు, వానప్రస్థం కోసం చెప్పండి. సరేనండి. భాగ్యలక్ష్మి గారు మైక్ దగ్గర లేరేమో. అదే ఫోన్ దగ్గర. ఉన్నానండి, నేను చూసుకోలేదు. ఆహా. మీరు ఇప్పుడు వానప్రస్థం కోసం చెప్పండి. అదే ఇప్పుడు రామరావుకి బాగా అర్థం. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం 4 ఆశ్రమాలు చెప్పారండి. ఈ 4 ఆశ్రమంలో గృహస్థుడైన వాడు తన బాధ్యతల్ని నిర్వర్తించి బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇంక వాడు బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాడు ఏదన్నా కొద్ది గొప్ప ఆస్తులు పాస్తులు చెట్టుకుంటే వాడు ఆశ్రమాలకు దారబోసి వానప్రస్థ జీవితం గడపాలంటే ఏది ఉంటే అది తినాలి. వానప్రస్థం అంటే ఇక బయటకు వెళ్ళిపోవాలి, ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయి ఇంక ఏది ఉంటే అది తిని అప్పుడు వాడి యొక్క అంతఃకరణ శుద్ధి అవుద్ది అనమాట. అప్పుడు దాకా గృహస్థ ధర్మాలు పాటించున్నాడు కదా, పాటించున్న మూల ఆ వాసనలే పట్టుకుని ఉంటాడు. ఆ వాసనలన్నీ పోయేదాకా అక్కడ కష్టపడి ఆకు అలము తింటూ ఆ ఆ చెప్పే గురువులు చెప్పేది వింటూ ఇలాగ గురు సేవ చేసుకుంటూ ఉంటాడండి. ఉన్న తర్వాత అప్పుడు సన్యాసం తీసుకుంటాడు. లాస్ట్ లో అదంతా అర్థమైన తర్వాత కానీ సన్యాసం తీసుకుంటాక అర్హత లేదు. పూర్తిగా అర్థం అవ్వాలండి. అర్థమైన తర్వాత ఇక వీడు సన్యాసానికి అర్హుడే అన్నప్పుడు గురువు గారు సన్యాసం ఇస్తారు. అప్పుడు దాకా వీడు గురు శుశ్రూష చేయాలి. అంగ శుశ్రూష, భావ శుశ్రూష, స్థాన శుశ్రూష, ఈ 4 మళ్ళీ శుశ్రూషలో గురువు గారు చేసినప్పుడు ఈ అప్పుడు ఇతని యొక్క శీతోష్ణాలన్నీ కూడా అణుచుకుంటాడు. అణుచుకుని ఆ శుభ్రంగా పావనుడయ్యి అంతఃకరణ శుద్ధయ్యి తన స్వరూపం మాత్రమే తెలియబడకుండా ఉన్నటువంటి వాడికే అప్పుడు గురువుగారు సన్యాసం ఇప్పించి ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా బోధిస్తారు. ఇదని నాకు తెలిసింది. అంటే వానప్రస్థం అంటే గృహస్థుడు అయిన తర్వాత బాధ్యతలు అంటే అదే తన పిల్లలు వస్తే పిల్లలు పెళ్లి చేసేసి వాళ్ళకి తగిన విద్యాబుద్ధులు చెప్పాక తన పని అయిపోయింది. ఇంకా అక్కడే అయిపోయింది. కూర్చోకూడదు. గృహస్థులు ఈ మరి కాలంలో రాజు లాగా అలా ఉండి వారికి అలా ఉండకూడదు అసలు. అదే దానివల్ల ఏంటంటే ఇంకా ఈ విషయ వాసనల్లోనే చివరి వరకు ఉండి చనిపోతున్నారు. మానవ జన్మ 50 సార్థకత సంవత్సరాలు ఏదో దాటిన తర్వాత గృహస్థంలో ఉండకూడదండి. 50 సంవత్సరాలు దాటేగా బయటకు వెళ్ళిపోవాలి. అది ఇదివరకు ఆచారం. ఇప్పుడేమో అది లేదు కదండి. ఇంకా ఇప్పుడు మొత్తం అయిపోయేదాకా ఉంటున్నారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఉద్ధరింపబడతారండి. ఎలాగున్నా అయితే ఆనాడైనా ఒకటండి, ఈనాడైనా. పూర్వంలాగా అడవులు సెక్యూరిటీ కూడా లేవు కదా ఇప్పుడు. అదండి. అది కూడా పాయింట్. అడవులన్నీ కొట్టేస్తున్నారు. ఎక్కడ అడవుల్లో తలదాచుకునే పరిస్థితి లేదు. లేదండి, లేదు. అది ఆశ్రమాలకు కూడా వెళ్దామంటే ఆశ్రమాలు కూడా సరిగ్గా లేవు. ఏది సరిగ్గా లేదండి. ఏది ధర్మంగా నడవట్లేదు. నడవక ఇంకా గృహస్థంలో ఉంటే ఈ పవిత్రమైన గురువులు ఎవరున్నారో వెతుక్కుని వాళ్ళ ద్వారా బోధలు తెలుసుకోవడమే ప్రథమ కర్తవ్యమైంది. ఇదివరకు అంటే రాజులందరూ వెళ్ళిపోయారంటే ఏంటండి? రాజులందరూ కూడా అడవులకు వెళ్ళిపోయారంట తపస్సు చేసుకుంటానికి. సమస్త వాళ్ళు ఆస్తులు వదిలేసి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయేవారంటండి. ఊరికే కొడుకు పుట్టిన తర్వాత వెళ్ళిపోయేవారంట. ఇప్పుడు అలాగా కొడుకు కొడుకు పుట్టాక ఇంక అందరికి అది మరి యాజ్ఞవల్కుడు కూడా అలాగే 80 సంవత్సరాలు అలా ఉండిపోయాడంట. చనిపోయాడంట. అప్పుడు సూర్యునికి ఇచ్చిన మాట పోవట్లేదు, నువ్వు ఎప్పుడు ఎదురు తిరగలేదు కానీ అని అడిగితే, నాకు ఆత్మజ్ఞానం కావాలి, నాకు ఈ సిరి సంపదలు వద్దని
ఆగిందండి ఏంటి మళ్ళా? నాకు కట్ అయింది సిగ్నల్. ఆహా. అదే సడన్ గా కట్ అయింది. అదేనండి. ఆహా. ఈ విధంగా ఎవరైతే గృహస్థ ధర్మాల వదిలిపెడతారో, ఈ గృహస్థలో ఉన్నా వదిలిపెట్టాలండి. వదిలిపెట్టినప్పుడే వాడికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇంకా తీరలేదు ఇంకా తీరలేదు అంటే ఇంక జీవితకాలం బాధ్యతలు అలాగే ఉంటాయండి. ఇప్పుడు మానవ జన్మ సార్థకత ఉండదు. ఉండదండి. రాక రాక వచ్చిందాన్ని మళ్ళీ ఇలా సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా తెలుసుకుందర్లే ఎప్పటికప్పుడు అనుకుంటే ఇలాంటి జన్మ వస్తుందని మనకి ఏమి రాసలేదు కదండి. ఈ వాడు అనుభవం వాడు అనుకుంటాడు అంతే తప్ప వాడు ఇలాంటి జన్మలో మళ్ళీ పుడతాను మళ్ళీ తెలుసుకుంటాననే దాఖలాలు ఎక్కడా లేవు. మళ్ళీ నీచ జన్మకి వెళ్ళే స్థితికి వస్తారు. అసలు జన్మ ఎందుకు వచ్చిందో కూడా తెలియకుండా చనిపోతున్నారు. ఆ భోగభాగ్యాలు అనుభవించడానికే వచ్చిందని దానికోసం సంపాదించుకోవడం, ఖర్చు పెట్టుకోవడం, మళ్ళా అలాగే చనిపోవడం కూడా, రోగాలు తెచ్చుకోవడం, ముసలితనం రావడం, చనిపోవడం, ఇవన్నీ కూడా జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, పునః పునః అని ఈ దుఃఖాలనే ఉన్నాయి. ఎంతటి కోటీశ్వరుడికైనా ఉన్నాయి. ఈ దుఃఖాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఈ దుఃఖాలకి కారణం ఏంటి? నాకు జన్మ రావడమే దుఃఖం, ఈ జన్మరాహిత్యం చేసుకోవాలి. ఈ మానవ దేహంలో ఉండగానే ఆమ్, తెలుసుకోవాలి. ఎవడైనా ఒక ఇల్లు కట్టాలి అంటే వయసులోనే కట్టాలి. అలాగే ఆ మనం సంపాదించుకోవాలన్న వయసులోనే ఎక్కువ కృషి చేయాలి. కృషి చేసినప్పుడే అది నిలబడుతుంది. తర్వాత నిరుద్యాసలో తానంతట తానే ఉంటాడండి. అప్పుడు దాకా సంపాదించిందంతా వదిలేసి వెళ్ళిపోయేవారు కదా వానప్రస్థంలో. అవునండి. ఏమీ సంపాదించిందంతా వదిలేసి తీసుకెళ్లేవారు వెళ్ళిపోయేవారు. కాదు. అవునండి. అదేలేండి సంక్రాంతి భగవద్గీతలో ఊరికే వ్యాఖ్యానం రాశారు కింద. అది ఎలాగంటే సంపాదించింది ఏదో ఒక ఆశ్రమానికి విధవ అయిన స్త్రీ ఇంకా తను ఎందుకు ఉపయోగించుకుంటుంది? విధవ అయిన స్త్రీ ఇది మలయాళ స్వాములదే అనుకుంటండి రాత. అదే ఆ అదే ఆశ్రమానికి దానం చేసి ఆ స్థితిలో అక్కడ అయినా సుఖంగా ఉండొచ్చు కదా, అలాగెవరో చేయట్లేదు. ఎంత సంపాదన లేని పురుషుడైనా సరే, ఎందుకు పనికి రాకుండా ఉన్నవాడైనా పెళ్లి చేసుకుని అందులో ఏదో సుఖం ఉంది అనుభవించాలని కోరుకుంటాడు తప్ప అసలు ఆ భార్యని పోషించలేనటువంటి వాడు కూడా గృహస్థంలో ప్రవేశించాలని చూస్తాడు. అంతేగాని ఇలాగా సన్యాసానికి చూడట్లేదు. దీంట్లో ఉన్నటువంటి సుఖం దాంట్లో లేదని వాళ్ళకి తెలియక ఇలా చేస్తున్నారని భగవద్గీత 15వ అధ్యాయంలో చివర సంక్రాంతి భగవద్గీతలో వ్యాఖ్యానం రాసుకొచ్చారండి. అప్పటి నుంచి నాకు అలా అనిపిస్తుంది, ఏంటి అసలు ఏమీ లేకపోయినా పెళ్ళిళ్ళు చేసుకుని ఏం సుఖపడతారు అసలు? ఎందుకు? ఉన్నవాళ్ళు సుఖపడరు అది తెలుసు. కానీ లేని వాళ్ళు మహా కష్టపడతారు. మా భార్యను పోషించుకోలేరు, పిల్లల్ని పోషించుకోలేరు, అయినా కానీ పెళ్ళే కావాలంట. మరి అదేమి ఆనందం? తల్లిదండ్రులు పెళ్ళే పెళ్ళే అంటారు, వాళ్ళు పెళ్ళే పెళ్ళే అంటారు. ఎందుకో అర్థం కాదు. ఇది దీనివల్ల సుఖం లేదని కొంతమందికి చెప్పి చూస్తాను కూడా నేను. అసలు అబ్బే వాళ్ళు వాళ్ళు అడిగారు కదా, చెయ్యాలి కదా. వాళ్ళు అడగడమో వీళ్ళు చేయడమో కూడా నాకు కరెక్ట్ అనిపించదండి. ఎందుకు దిగిన వాళ్ళకే కానీ ఇప్పుడు వినాయకుడి బొడ్లో ఏలెట్టి ఒకడు బానే ఉంది అన్నాడంట, రెండోవాడు కూడా బానే ఉన్నాడు, మూడోవాడు బాబోయ్ అన్నాడంట చిన్నపిల్లోడు మూల. అలాగే ఈ అందరికీ తేలు కుట్టుతుంది. కుట్టినా కానీ తేలు కుట్టిందని అనుకుంటలేదు. అలాగంటే లోకువైపోతామని ఈ పెళ్లి 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 అని గృహస్థ ధర్మాలు ఆచరిస్తూ ఇలా ఉండిపోతున్నారు. ఇందులోనే కష్టాలు ఎక్కువ ఉన్నాయండి, తెలియట్లేదు. అదే అదే. ప్రతి క్షణం బాధించుతారండి. ప్రతి క్షణం తేళ్ళే కుడతాయి. అయినా కానీ ప్రతి క్షణం తేళ్లే కుడతాయి కదండి. అవును. అంతా ఎంత బాధ కాదు సంసార దుఃఖం. సంసారాన్ని తెలియక సాగరంతో పోల్చారు. అది లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంలో సంసార కూపం అన్నారు. సంసార గహనం, అడవి.
అన్నారు. అవునండి. అంటే గొప్ప కీకారణ్యం లాంటిది అన్నారు. తర్వాత సర్పం అంటే సంసారం అంత అలాంటిది అని. అంటే మన అసలైన దానికి ఆ, వెళ్ళనివ్వకుండా. ఆ, అంత తేళ్లు జేర్లలో కరుస్తున్నా కూడా ఇదే సుఖం అనుకుంటున్నాడు వీడు. అంతేగాని దీంట్లో ఉన్న దావానలం అన్నారు. ఆ, భావాలు. ఎన్ని రకాలు పోల్చారో. అంటే అంత కఠినంగా ఉంటుంది అని. ఇంకా నిచ్చెన లేసి ఇంకా ఎక్కి ఇంకా ఏదో సాధించాలనే కానండి, ఆ నిచ్చెన ఉండదు, ఆకాశానికి నిప్పినట్టు పడిపోద్ది అన్నది ఆడికి అర్థం కావట్లా. అర్థం కాక అజ్ఞానంలో కోరుకో. ఇప్పుడు సముద్రాన్ని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేదు అంటారు. కానీ నేను ఇస్తానని వెళ్తాడు ప్రతి ఒక్కరు. అలాగా. ఉం. ఓకే అండి. అంటే రేపటి నుంచి నేను ట్రై చేస్తాను ఆ పుస్తకం చదవడానికి. తర్వాత రమణ ఆ పుస్తకం వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ పీడిఎఫ్ ఉంటుంది. తీసేసేనేమో, నేను చూస్తాను. అంతకుముందు పెట్టినదే ఇప్పుడు తీసేసేమేమో. అలాగే అమ్మా, ఒకళ్ళు చూస్తానమ్మా. ఉన్నది చూడండి. పీడిఎఫ్ మాత్రం. అంటే నేను మాకు ఒక క్లాస్ స్టడీ అక్కడ సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ కి అవసరం అని పెట్టుకుని వెళ్ళానప్పుడు ఎక్కువైపోయాను, తీస్తేనేమో చూడాలి. ఉంటే టెలిగ్రామ్ లో, నాట్ వాట్సాప్. నాకు ఓకే అమ్మా. టెలిగ్రామ్ లోనే ట్యాబ్ లోకి వస్తుంది. సరే అమ్మా. ఓకే. అయితే ముగించేద్దాం. సరే అమ్మా. నమస్తే అందరికి.